సృష్టి, స్థితి, లయ అనేవి 3 ఉన్నాయి ఈ విశ్వంలో, మనకందరికీ తెలిసింది. సృష్టి, స్థితి. సృష్టి అంటే మనకు మూలాధారము, స్వాధిష్టము, మణిపూరకం వరకు సృష్టి. స్థితి అంటే మణిపూరకం నుంచి అనాహతము, విశుద్ధి వరకు స్థితి. లయము అంటే ఆజ్ఞ సహస్రం, ఇక్కడ పైది లయం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. సృష్టి, స్థితి, లయలు మనలోనే ఉన్నాయి. ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే, సంస్కృత భాష కదా నాన్న, సృష్టి, ఆది, అంతము, మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతం. ఇప్పుడు మీరు ఇంటర్నెట్, యూట్యూబ్, మళ్ళంటే ఏ నెట్ ఈ నెట్ చెప్తున్నారుగా, వైఫై, దానికి ఏవేవో టెక్నాలజీ చెప్తారు కదా, కంప్యూటర్కి, ల్యాప్టాప్కి, సెల్ ఫోన్కి. ఆ విధంగానే వాళ్ళు ఆ రోజు పేరు పెట్టారు. మూలాధార చక్రము, స్వాదిష్టము, అదేమో చక్రాలు, పాజిటివ్ ఎనర్జీ పాయింట్సే మనలోనే ఉంటాయి. మనలో పాజిటివ్ ఎనర్జీ పాయింట్స్ కు మూలాధార చక్రం అని, స్వాధిష్టాన చక్రం అని, మణిపూరక చక్రం అని, అనాహత చక్రం అని, విశుద్ధి చక్రం అని, ఆజ్ఞా చక్రం అని పేర్లు పెట్టారు. వాళ్ళు చక్రాలని పేర్లు పెట్టారు సంస్కృతంలో. ఇప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీ అంటే ఈ విశ్వంలో కూడా పంచభూతాలు ఉన్నాయి, మనలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఆ విశ్వానిలో మనం భూమిలో ఉన్నాము. మనలో మూలాధార చక్రం అంటే భూమి, దానిపైన వాటర్. విశ్వంలో కూడా నీరు 72%, మనలో కూడా 72%. అది వాటర్ రెండోది. ఆ వాటర్ ఎనర్జీ పాయింట్. తర్వాత బొడ్డు దగ్గర ఉండేది వాళ్ళు మణిపూరక చక్రము అన్నారు. సూర్యరశ్మి కిరణాలతో బయట ఆహారం ఎలా తయారవుతుందో మన శరీరంలో కూడా మణిపూరక అంటే డైజెషన్ కెపాసిటీని చేసే లివర్ అని అర్థం. ఒక పాయింట్ అది. దాని తర్వాత ఉండే అంటే అగ్ని పాయింట్, ఎనర్జీ పాయింట్. డైజెషన్ అంతా జరిగే అగ్ని పాయింట్ బోత్. తర్వాత ఏమిటిది అనాహతము అంటే గాలి, బయట గాలి ఉంది, అనాహత చక్రము అన్నారు. ఏం లేదే, బ్రీతింగ్, గాలి పాయింట్ ఇక్కడ ఉందని చెప్పారు. ఇది విశుద్ధి. విశుద్ధి అంటే ఏమో చక్రము, ఏమేమో చక్రం విక్రంగా, ఇది ఒక పాయింట్. ఇక్కడ ఉండే ఒక ఎనర్జీ పాయింట్, ఇక్కడ ఉండే ఎనర్జీ పాయింట్, ఈ విషయంలో ఉండే ఎనర్జీ పాయింట్స్ అర్థమైనాయి కదా. ఆ బయట కూడా భూమి, నీరు, సూర్యుడు, గాలి, ఆకాశము ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా ఉన్నాయి. దీనికి దానికి లింక్ చెడిపోయినప్పుడే మనకేమవుతుందంటే అనారోగ్యాలు రావడము అవన్నీ జరుగుతాయి.